नास्कन्दं प्रचोदयात् ॐ शरणं भवाय विद्महे प्रचोदयात् ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ श्री बालसुब्रह्मण्येश्वराय नमः ॐ श्री बालसुब्रह्मण्येश्वराय नमः ॐ श्री बालसुब्रह्मण्येश्वराय त्रिपुरान्तकाय श्रीकालाग्निकालाय कालाग्निकाय नीलकण्ठाय चुम्बयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ श्री सुब्रह्मण्येश्वराय नमः ॐ श्री सुब्रह्मण्येश्वराय नमः ॐ श्री सुब्रह्मण्येश्वराय नमः ॐ शरणं भवाय विद्महे कार्तिकेयाय धीमहि तन्नो स्कन्दं प्रचोदयात् नमः शिवाय पार्वती परमेश्वर ईश्वर वेंकटेश्वर गंगादेवी नमः ॐ नमः शिवाय ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ గురుభ్యో నమః. ప్రతి ఒక్కరూ ఈ విశ్వాన్ని అనుసరించేవారు. ప్రతి ఒక్క జీవి, మానవ జీవి కావచ్చు, ఏ జీవైనా సరే ఈ విశ్వాన్ని అనుసరించి వెళ్ళాలి ప్రతి ఒక్కరూ. ఎందుకంటే సాక్షాత్తు సుబ్రహ్మణ్య స్వామి ఇక్కడ కొలువై ఉన్నాడు, స్వయంభుగా నిలిచారు. ప్రతి ఒక్కరూ ఈ విశ్వంలో ఉన్న ప్రతి దాన్ని మనం దైవాత్మకంగా చూసుకుంటాం. న్యాచురల్ అంటే రియల్గా ఉన్నదని దైవాత్మకం మనం చూసుకుంటాం. ఆ గొప్పతనం ఇక్కడ ఉంది. ఎన్నో సమస్యలు ఉంటాయి, ప్రతి సమస్యకి ఒక పరిష్కారం భగవంతుడు చూపిస్తాడు. మా దగ్గర రండి, మీ సమస్యలకి అన్నింటికి పరిష్కారం చెప్పబడుతుంది. ఈ సుబ్రహ్మణ్య స్వామి వారు మీకు అన్నీ సమకూరుస్తారు. ఆయన యొక్క సాధన మంచి జరుగుతుంది. ఏదన్నా భగవంతుని సాధనతోనే ప్రతి ఒక్కరికి విముక్తి కలుగుతుంది. ఆ సాధన చేసే మార్గాన్ని మేము చూపిస్తాం. ప్రతి ఒక్కరు రండి, మీ యొక్క మీకున్న ఇబ్బందులు అన్నీ తొలగిపోయే మార్గం మీకు చూపిస్తాం. అదే పిల్లలు లేకపోయినా, అదేవిధంగా ఆర్థిక ఇబ్బందులున్నా, అనేక సమస్యలు, ఎన్నో సమస్యలు ఉంటాయి మానవ జీవితంలో. అన్నిటిని కూడా భగవంతుడు ఎవరో ఒక రూపంలో మార్గం చూపిస్తాడు. ఆ మార్గం మేము చెప్తాం. మార్గం ప్రకారం మీరు వెళ్ళండి, భగవంతు సాధన చేయండి. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, జై శ్రీరామ్. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ.